హలో ఫ్రెండ్స్, ఫస్ట్ నా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అందరూ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేస్తారు. శరణ్య దర్శన్ని చూసి సిగ్గుపడుతూ అలా నిలబడి ప్రేమగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆనంద ఏమో అక్కడ రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉంటుంది. దర్శన్ క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉంటే దర్శన్ని చూస్తూ సిగ్గుపడుతూ క్లాప్స్ కొడుతూ ప్రేమగా చూస్తూ ఉంటుంది శరణ్య. అందరూ అక్కడ ఉంటారు. రిబ్బన్ కటింగ్ అవ్వగానే లోపలికి ఆనంద అలాగే వాళ్ళ అక్క శరణ్య దర్శన్ వీళ్ళు మాత్రం వెళ్తారు. అప్పుడు అందరూ బయటే ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందండి అని దర్శన్ అడుగుతాడు పూజారి గారిని. పూజారి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందో చెప్పండి అని అంటే అప్పుడు అమ్మవారి మీరు కంచి నుంచి తెప్పించిన అమ్మవారి విగ్రహం కనిపించట్లేదు అని పూజారి చెప్తాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా ఆనంద అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, విగ్రహం కనిపించట్లేదా, అలా ఎలా జరుగుతుంది అని అంటూ అడగటంతో ఏమో అమ్మ, మాకైతే తెలియదు, మేము ఉదయం వచ్చేసరికి ఇక్కడ విగ్రహం కనిపించలేదు అంటే ఇక్కడే కదా పెట్టారు అని శరణ్య అంటే అవును ఇక్కడే పెట్టారు, కానీ ఈరోజు మాత్రం కనిపించట్లేదు అని చెప్పిన మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరూ బాధగా చూస్తూ ఉంటారు టెన్షన్గా. అప్పుడు శరణ్య ఇలా అంటుంది, మీరు ఆ విగ్రహం గురించి ఇప్పుడు తెలిసిపోతే అందరూ అబద్ధం చెప్పారు అనుకుంటారు. జనాలందరూ ఇప్పుడు తప్పుగా ఆలోచిస్తారు. మీరు అబద్ధం చెప్పి ఇలా చేశారు అనుకుంటారు. ఒక్కసారి పేరు నమ్మకం పోయింది అంటే ఆ నమ్మకం ఎంత చేసినా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మీరే ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు విగ్రహం ఉంది అన్నట్టుగా ఏదో ఒకటి ఆలోచించండి. జనాలు తప్పుగా అనుకోకూడదు అని అంటూ శరణ్య చెప్తుంది. ఆ మాట విని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.